వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే నా సప్త శనివారాల వ్రతం పూర్తి అయిందండి. చిన్న వీడియోనే మీతో అదే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఒక పీట ఉన్నది. ఆ పీట పైన కొంచెం డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడేదైతే చాలా చిన్న వీడియోనేనండి. దాంట్లో మేబీ నేను పెద్దగా అయితే మాట్లాడను. ఎందుకంటే సప్త శనివారాల వ్రతం అంటే అందరికీ తెలుసు. యాక్చువల్గా ఇది నేను కార్తీక మాసంలోనే కంప్లీట్ అవ్విపోవలసింది. బట్ కొంచెం సిక్ అయిన వల్ల కుదరలేదండి. అందుకే ఈరోజు కంప్లీట్ అయింది. అంటే నిన్న సాటర్డే కంప్లీట్ అయిపోయింది. అదే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మా వెంకట భలే బుజ్జిగా ముద్దుగా అందంగా కూడా కనిపిస్తున్నారు. సో టుడే అయితే నా సప్త శనివారాలు లాస్ట్ వారం. అండ్ ఇంకొకటి ఏంటంటే పీట మీద నేను ఎట్లా ముగ్గు పెట్టుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. చూసేద్దాం రండి. ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి కొంచెం మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా అయితే నేను ముందు రోజే మొత్తం నీట్గా చేసుకున్నానండి. ఆ రోజు ఇంకా కుదరదు అనేసి ముందు రోజు అంతా నీట్గా చేసి లేచిన వెంటనే ఇంక ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇంట్లో నిత్య పూజ చేస్తాము కదా, అక్కడైతే ఫస్ట్ ఒక 2 దీపాలు వెలిగించేసి బయట తులసి కోట దగ్గర అయితే దీపం పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో దీపం పెట్టకుండా తులసి కోట దగ్గర దీపం పెట్టకూడదు అని మా ఇంట్లో వాళ్ళు చెప్తారు. అందుకని నేను ఇంట్లో 2 దీపాలు వెలిగించాకే బయట తులసమ్మ దగ్గర దీపం పెడతాను. సో ముందు రోజే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే 4 o'clock లేచి నేను ఎంత పరిగెట్టినా సరే పూజ అవ్వదు. పూజ అంటే నిత్య పూజ అనుకోండి, అయిపోతుంది ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. బట్ ఇలా సప్త శనివారాల వ్రతాలు ఏవైనా ఇలాంటి వ్రతాలు చేస్తే మాత్రం చాలా టైం పట్టేస్తుంది కదా. మనం మార్నింగ్ 4 o'clock లేచినా సరే పూజ అనేది చాలా లేట్గా అవుతుందండి. నేను 4 o'clock లేచి పూజ చేసినా సరే నా పూజ అయ్యేసరికి 8 అయ్యింది. పాపకైతే స్కూల్ లేదులేండి సాటర్డే. బట్ మా అబ్బాయికి అయితే నేను ఇంకా స్కూల్కే పంపేయలేదు. ఇట్లానే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ పూజలు చేస్తే స్కూల్కి పిల్లలకి వెళ్ళడానికి అవ్వదండి, వంట అవ్వదు కదా. నేను అప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి, అంటే ముందు రోజు ఇంటిని ఎంత క్లీన్ చేసుకున్నా సరే మనం కొంచెం లేచి కొంచెం వాటరు టీ తాగేసి స్నానాలన్నీ చేసుకుని దీపం పెట్టి నిత్య పూజలాగా దీపం పెట్టిన తర్వాత మళ్ళీ మనం దీపాలు, పిండి దీపాలు, ప్రసాదాలు కిందంతా సర్దుకోవడం ఇవన్నీ చేసేటప్పటికి ఎంత లేదనుకున్నా 1.5 hours పట్టేస్తుందండి. అండ్ పూజ చేసేటప్పటికి కూడా 1.5 hours అయితే పడుతుంది కదా. ఎందుకంటే స్టోరీస్ చదవాలి, షోడోపచార్ చదవాలి, నెక్స్ట్ ఏంటంటే ఎట్లానో ఇంత పూజ చేసుకుంటున్నాము కదా అనేసి కొన్ని శ్లోకాలు చదువుకుంటాము, గోవింద నామాలు చదువుకుంటాము, ఇట్లానన్నీ ఉంటాయి కదండి. సో చాలా టైం పట్టేస్తుంది. అందుకనే నేను ఇలాంటి పూజలు ఏమైనా ఉంటే పిల్లలు వెళ్ళిపోయాక చేస్తానండి. మరీ లేట్ అయిపోయిందబ్బా అనేటప్పుడు సాయంత్రం వరకు ఉపవాసం, అంటే ఎలాగో ఫాస్టింగ్ ఉంటానులేండి, అయినా సరే ఈవినింగే చేస్తానండి. మరి నాకు కుదరదు. నా మనసుకు ఎలా నచ్చితే అయితే నేను అలానే చేసుకుంటానండి. వీళ్ళు చెప్పారని నేను ఇబ్బంది పడిపోయి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టయితే నేను చేయను. కొంచెం నాకు దేంట్లో అయితే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేయాలనుకుంటానో అలానే చేసుకుంటానండి పూజ అయితే మాత్రం. సో ఇలా ఇవన్నీ చేసేటప్పటికి పూజ స్టార్ట్ చేసేటప్పటికి నాకైతే 5:30 ఆ టైం అయిందండి. ఇది నాది 7 వారాలు అయిపోయింది. ఇది వడ్డీ అండి, 8వ వారం అండి. ఈ వారం కూడా అంటే నా 8 వారాలు కార్తీక మాసంలో అయిపోవలసింది. బట్ మా వారితో అన్నాను ఏదో ఒక వారం ఇద్దరం కలిసి పూజ చేద్దాము అనేసి. లాస్ట్ వీక్ 7వ వారం చేద్దామంటే ఈయన వాళ్ళ ఫ్రెండ్కి కొంచెం బాగాలేదు అని అంటే వైజాగ్ వెళ్ళారు. సో అందుకనే నేను ఒక్కదాన్ని ఇంక 7వ వారం చేసుకున్నాను. 8వ వారం చేద్దామంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదని స్కిప్ చేసేసానండి. అందుకనే ఈ వారం అయితే మా వారితోనే నేను పూజ చేపిస్తున్నాను. మొత్తం నేను చదువుతూ ఉంటే ఆయన ఇంకా పూజ చేస్తూ ఉన్నారు. హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా చాలామందికి తెలిసిన విషయమే కదండి, ఇంట్లో పాప మా అమ్మాయి 6th class చదువుతుంది. సో కొంచెం ఎదిగే అమ్మాయి ఉంది అని అంటే ఇంట్లో లేడీస్ ఇద్దరం ఉంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి అని భయపడేదాన్ని. ఎప్పుడైనా తను అంటే పెద్దదయ్యింది అనుకోండి ఇబ్బంది కదా, పూజలు మధ్యలో ఆగుతాయని. సో కంటిన్యూస్గా 3 years అవ్వదేమో అని అయితే కొంచెం
కంగారు ఉంటూ ఉండేది. బట్ అలాంటి అడ్డంకులు ఏమీ లేకుండా ప్రశాంతంగా కంటిన్యూస్గా 3 ఇయర్స్ అయితే నేను సప్త శనివారాల వ్రతం 16 సోమవారాల వ్రతం అయితే చక్కగా చేసుకున్నానండి. 16 సోమవారాల వ్రతం కూడా ఈ మండేతోనే అయిపోతుంది. ఇది 16వ సోమవారం. కంటిన్యూస్గా అయితే అయిపోతాయండి, ఎప్పుడో అయిపోతాయి. కానీ మధ్యలో మనకి ఓన్లీ డేట్స్ ప్రాబ్లం అనే కాదు, సడన్గా చుట్టాలు కూడా వస్తుంటారు కదండి. ఏదో ఒకరు వస్తే ఓకే, కానీ ఒక 4-5 మెంబర్స్ వస్తే ఇప్పుడు పూజలు ఉన్నాయని వాళ్ళకి ఫుడ్ విషయంలో ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు పూజ చేయలేము. నెక్స్ట్ ఒంట్లో బాగోదండి, మనం కూడా అన్నీ మనమే చూసుకోవాలి అంటే పూజల విషయంలో కొంచెం ఇబ్బంది పడతామండి. చెయ్యాలని అందరికీ ఉంటుంది, కానీ చేసుకోలేమండి. అలాంటప్పుడు స్కిప్ చేయవలసి వస్తుంది. అందుకని పూజలు అనేవి కొంచెం లేట్ అయిపోతూ ఉంటాయి. లేకుంటే సప్త శనివారాల వ్రతం అయితే 2 నెలలకే అయిపోతుంది. 16 సోమవారాలు వ్రతం అయితే 4 నెలలకైతే అయిపోతుంది. కానీ ఒక్కొక్క మంత్ ఎక్స్ట్రా అయితే అవుతుందండి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన. కొంచెం నాకు ఇబ్బంది కలిగేటప్పుడు నేను పూజ పెట్టుకోనండి. ఎందుకంటే విసిగిపోతాం. అంటే దేవుడి పైన విసిగిపోవడం కాదు, ఇంట్లో పనులపైన విసిగిపోవడం, పిల్లలపైన చిరాకు పడిపోవడం, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇటు దేవుడికి చేయలేకపోతున్నాము అనేసి ఒక రకమైన కోపం వచ్చేస్తుందండి. అందుకని నేను అలాంటివి ఏమీ పెట్టుకోను. ప్రశాంతంగా ఉండేటప్పుడే మనస్ఫూర్తిగా చేసుకుంటాను. ఈవినింగ్ పొద్దున్న చేస్తే లేట్ అయిపోతుంది, బాగా లేట్ అయిపోతుంది. ఇది చూశారు, మా అమ్మాయికి సాటర్డే స్కూల్ లేదు కనుక, మా అబ్బాయికి నార్మల్ డేసే కనుక నేను పంపించలేదు స్కూల్కి. బట్ మండే పూజ అనుకోండి నాకు అవ్వదు, లేట్ అవుతుంది. ఎందుకంటే మా అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, కంపల్సరీ స్కూల్కి పంపించవలసిందే. మా అబ్బాయికి ఆల్రెడీ సాటర్డే హాలిడే పెట్టేశాను నేను. మళ్ళీ మండే కూడా లీవ్ పెట్టాలంటే మా ఆయనతో నాకు ఇంకా అయిపోతుంది ఇంకా. సో ఇద్దరికి స్కూల్కి పంపించాలంటే నాకు పూజ ఎలా అయితే చెప్పండి. ఈ పూజే నేను మార్నింగ్ 4కి లేచి చేస్తూ ఉంటే 8 కల్లా కంప్లీట్ అయింది. ఇంకా మరి 16 సోమవారాల వ్రతం ఎట్లా అవుతుందండి. ప్రసాదాలు చేయాలి, పిల్లలకి వంటలు చేయాలి, వాళ్ళకి రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి అంటే కొంచెం లేట్ అవుతుంది కదా. అందుకనే ఇంకా నాకు కొంచెం కుదిరేటప్పుడు చూసుకుంటానండి. టైమింగ్స్ చూసుకుంటే ఇబ్బంది అయితే అవుతుంది నాకు. సో ఫైనల్గా అయితే ప్రశాంతంగా ఇట్లా పూజ అయితే సాగింది. అంటే దేవుడికి హారతి కూడా ఇట్లా ఇచ్చుకున్నాము. శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హ్యాపీగా అనిపించిందండి ఇద్దరం చేసుకునేసరికి. అంటే ఎర్లీ మార్నింగ్ పూజ కదా, నాకు యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ పూజ అంటే చాలా ఇష్టం. సర్లేండి, మరి ఏం చేస్తాం, కుదరినప్పుడు ఇంకా ఏమి చేయలేము ఇంకా. సరే మీరు చెప్పండి, మా వెంకటేశ్వర స్వామి మీకు ఎలా అనిపించారు చెప్పండి. చాలా ముద్దుగా అనిపించారు కదా. దండలు నేనే గుచ్చుకున్నానండి. యాక్చువల్గా తులసి తెప్పిద్దాం అనుకున్నాను. మార్కెట్కి వెళ్ళేటప్పటికి తులసి అయితే లేదండి. ఈయన ఆఫీస్ నుంచి ఈవినింగ్ వెళ్ళారు మార్కెట్కి. ఈవినింగ్ టైం తులసి లేదంట. సరే అనేసి ఊరుకున్నాను. ఇంకా లిల్లీ ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనేసి అయితే తెప్పించుకున్నాను. తక్కువేనండి, లిల్లీ చామంతులు తెప్పించాను అంతే. ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప స్వాములు కదండి, చాలా ఫ్లవర్స్ ముట్టుకుంటే భయం వేస్తుంది, బంగారం అంత కాస్ట్ ఉన్నది. అందుకని 2 తెప్పించుకొని నేనైతే ఇలా దండల్లో గుచ్చుకొని పెట్టుకున్నాను. బాగుంది, చాలా బాగుంది అనిపించింది. ఇలా ప్రశాంతంగా పూజ అంతా అయిపోయాక ఇట్లా ఒక పీట తీసుకున్నానండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంట్లో పీట ఇప్పటి నుంచో ఉన్నదండి. దీనిపైన ఏంటంటే ఏదైనా పూజ అయ్యేటప్పుడు పసుపు రాసేసి దానిపైన వరిపిండితో ముగ్గులు పెట్టి దేవుడి దగ్గర, అంటే దేవుడికి పీఠంలాగా పెట్టేదాన్ని. ప్రతిసారి అలాగా ఈ బిజీ షెడ్యూల్లో కుదరట్లేదండి. అండ్ అది పీటకి ఏంటంటే కొంచెం నీట్గా పెయింటింగ్ చేయకపోవడం ఏంటంటే, పసుపు రాసేటప్పుడు దాని చిన్న చిన్న లేయర్స్ లాగా వస్తాయి కదా, అవి చేతికి బాగా గుచ్చుకుంటున్నాయి. నేనేం చేశానంటే ఇంకా సరేలే అనేసి దాని మీద నేను ముగ్గు పెట్టుకున్నాను. అండ్ ఏమైనా పూజలు ఉండేటప్పుడు ఏం చేస్తానంటే మధ్యలో పసుపు కుంకుమ అనేది అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి. మనం ఎంత కొన్ని ట్రెండ్ ఫాలో అయినా సరే మన ట్రెడిషన్ అనేది మర్చిపోకూడదు కదా, కొన్ని ఉంటాయి అవి మర్చిపోకూడదు. సో అందుకని సర్లే మధ్యలో కొంచెం పసుపు కుంకుమ
అంటే పూజకు వాడేటప్పుడు పసుపు కుంకుమ పెట్టుకుందాం అనేసి ఇలా అయితే నేను పెయింట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అక్రిలిక్ బ్రౌన్ కలర్తోనే మొత్తం పెయింట్ అంతా బ్రౌన్ కలర్తోనే వేసేసానండి. అండ్ తర్వాత వైట్ కలర్తో అయితే ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఉందండి పీట. ప్రతిసారి అంటే తొందరగా పూజలు అయ్యేటప్పుడు పీటకి పసుపు రాసి కుంకాలు పెట్టి బొట్లు పెట్టి ముగ్గు పెట్టినప్పటికి టైం పడుతుంది. అది ఇంత చేసి అక్కడ పెట్టేటప్పటికి అవన్నీ రాలడం మళ్ళీ కొంచెం ఇదిగానే ఉంటుంది. అందుకని ఇంకా సరేలే అనేసి ఇలా ముగ్గు పెట్టుకుంటే ఏంటంటే వెంటనే పని కొంచెం తేలుతుంది కదా అనేసి అయితే ఇలా పెట్టుకున్నాను. భలే అనిపించింది. అండ్ మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కొంచెం డెకరేషన్ పర్పస్లో కూడా పెట్టుకోవచ్చు కదా అనేసి అయితే ఇలా వేసుకుంటూ ఉన్నాను. ఎలా వేసానో ఈ పీట మీద ముగ్గులు అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. సింపుల్గానే ముగ్గు పెట్టుకున్నానండి. పెద్దగా హడావిడి చేసైతే పెట్టలేదు. ఎందుకంటే ఏదైనా దేవుడు కింద పెట్టడానికి కదా అనేసి సింపుల్గా ట్రెడిషన్ లాంటి ముగ్గు అంటే కొంచెం అంటే లక్ష్మీదేవివి ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా లక్ష్మీదేవి పాదాలు వేసి పెడదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకోలే పెట్టచ్చో పెట్టకూడదు అనేసి ఇంకా పద్మంలాగా వేసి అయితే పెట్టేసుకున్నానండి. చిన్నవండి. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం మనల్ని మనమే మోటివేట్ చేసుకున్నట్టుగా ఉంటాయి. ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా చేసుకున్న ప్రతిసారి. అందుకనే కొంచెం ఇంట్లో ఏమైనా ఇలాంటి వుడ్ లాంటివి ఏమైనా కనిపిస్తే అయితే మాత్రం నేను ఇలా ఆర్ట్ని రంగోలీ అని ఏదో ఒకటైతే దానిపైన చేస్తూ ఉంటాను. నేను కొంచెం పీస్ఫుల్గా ఉంటానండి ఇలా చేసుకుంటేను. ఫస్ట్ అయితే నేను దాన్ని కొంచెం చాక్ పీస్తో వేసుకున్నానండి. చాక్ పీస్తో వేసుకున్నాక దానిపైన పెయింట్తో వేస్తున్నాను. లేకుంటే డైరెక్ట్గా మనం వేయలేము. ఏదో చిన్న మిస్టేక్ అయినా అవుతుంది కదా, చిన్న మిస్టేక్ అయిపోయినా అది చెరపడం అవ్వదు కదా. సో ఫైనల్గా అయితే ఇలా వేసుకున్నాను. ఎక్కువ కలర్స్ ఏమీ వేయలేదండి. నాకు ఇది చేసేటప్పటికి నైట్ అయిపోయింది. పిల్లలు మా వారు ఏదో బాలకృష్ణ షో చూస్తున్నారు. సో నేనేమో ఇక్కడ ఇది కూర్చొని ఇది అయితే కంప్లీట్ చేశాను. బాగుంది కదా, భలే అనిపించింది కదా. సో దేవుడి కోసం మీరేమి ఇది అవ్వదండి. నేను అందుకే అటువైపులు ఇటువైపులు కూడా ఏమీ పెట్టలేదు. ఎందుకంటే పసుపు రాసి బొట్లు పెట్టుకుందామని పీటకి బోర్డర్లో కూడా ఏం పెట్టలేదు. సో నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది అయితే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్, మర్చిపోవద్దు. అండ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవుతుంది. సో అది నాకు ఒక రకంగా మోటివేట్ చేసినట్టుగా ఉంటుందండి. లేకుంటే సమ్టైమ్స్ అనుకుంటాను, అబ్బా ఎందుకురా బాబా ఎన్ని తిప్పలు పడి ఇన్ని వీడియోస్ చేయడం అవసరమా అనిపిస్తుంది. బట్ వీడియోస్ కోసం నేను ఇవి చేయనండి. అంటే నేను వీడియోస్ చేసినా చేయకపోయినా నా డైలీ లైఫ్ అనేది ఇట్లానే ఉంటుందండి. నేను క్రాఫ్ట్ చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను, పిల్లల పట్ల కుకింగ్, ఇవన్నీ అయితే ఇది నా రొటీన్ అండి. ఇంకా వీడియోస్ కోసం చేస్తున్నాను అని అయితే అస్సలు అనుకోవద్దు. సో ఫైనల్గా ఇదే నా చిన్న వీడియో. మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారనుకోండి నా ఛానల్, వాళ్ళకి కానీ ఇది నచ్చుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.